ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమతో వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుడి మాటలు కొద్దిసేపు మనము నేర్చుకున్నాం. గత వారం ఏ వాక్యాన్ని నేర్చుకున్నాము? ఇంత గొప్ప రక్షణ అనే పాఠాన్ని మనము నేర్చుకున్నాం కదా. ఎంతో గొప్ప రక్షణలో మనం ఉన్నాము అని, ఆ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు అని మనం నేర్చుకున్నాం కదా. రైట్. ఈ ఉదయ కాలం ముందు మనం నేర్చుకోబోతున్న పాఠం దానికి కొనసాగింపుగా రక్షణను కాపాడుకొనుట. రక్షణను కాపాడుకొనుట అనే పాఠాన్ని ఉదయకాలం ముందు నేర్చుకున్నాం. అంటే గత ఆదివారము గొప్ప రక్షణను గూర్చి మనం పొందిన రక్షణ ఎంత గొప్పదో నేర్చుకున్నాము. బాప్సం పొందిన ప్రతి ఒక్కరము మనం ఆ రక్షణలో ఇప్పుడు ఉన్నాము. ఎవరైతే ఇంకా బాప్సం పొందలేదో వారు ఇంకా ఆ రక్షణలోకి రాలేదు, ఆ గొప్ప రక్షణలోకి వారు ఇంకా రాలేదు. మనమైతే రక్షణ పొందాము. దేవుని రాజ్యముగా, పరలోక రాజ్యముగా పిలువబడే క్రీస్తు సంఘములో మనము ఉన్నాము. అయితే పొందడము ప్రాముఖ్యత ఎంత ఉందో, పొందటము అనే ప్రాముఖ్యత ఎంత ఉందో, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువును తెచ్చుకోవటం కూడా కష్టమే, నేను అది కాదనట్లేదు. ఏదైనా ఒక వస్తువును మనము దాన్ని తెచ్చుకోవటం కానీ, కొనుక్కోవటం కానీ, దాన్ని పొందటం కానీ అది కాస్త కష్టమే. అయినా సరే దాన్ని మనం పొందిన తర్వాత దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోతే మనం తెచ్చుకున్న దానికి విలువ ఉండదు. ఉంటుందా? ఉండదు. మనం ఇంటికి ఏ వస్తువు తెచ్చుకున్నా, దేన్ని తెచ్చుకున్నా ఆ తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకుంటేనే అది ఎల్లకాలం నిలిచి ఉంటుంది, మనతో పాటు ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది కూడా మనల్ని నిర్లక్ష్యం చేయడము మొదలెడుతుంది. ఏదైనా అంతే, రక్షణ కూడా అంతే. రక్షణ కూడా అంతే. బాప్సం పొంది రక్షణలోకి వచ్చాము, వచ్చిన తర్వాత కూడా దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోలేక మనలో చాలా మంది కూడా ఈ లోక ఆశలకు లోనై ఈ లోక ఆశలలో పడిపోతున్నాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, అబ్రహాము మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని, యాకోబు మొదలుకొని వారు ఎంతటి ధనము గలవారైనప్పటికీ వారు ఎక్కడ నివసించారట? గుడారములలోనే నివసించారట. ఎందుకు గుడారములలోనే నివసించారంటే, నిలవరమైన పట్టణము మనకు ఇది కాదు. శాశ్వతమైన పట్టణము, శాశ్వతమైన నివాసము మనకు ఇది కాదు. ఉండబోవు దానికోసం వారు ఆశతో ఎదురు చూశారు. ఈ ఆలోచన, ఈ నిరీక్షణ మనలో ఉంటే గనక ఈ భూమి మీద ఉన్నటువంటి ఆశలకు మనము లోపడము. ఇక్కడ శాశ్వతం కాదు, అది శాశ్వతమైనటువంటి లోకము అని ఎప్పుడైతే మనము ఒక నిశ్చయానికి వస్తామో అప్పుడే మన రక్షణను మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. లేదంటే మరల లోకంలో కలిసిపోతాం. ఒకసారి ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘమునకు రాస్తూ అంటున్నాడు, మీరు విధేయులై ఉన్నారు, మీరు వాక్యానికి విధేయత గలవారై ఉన్నారు. రైట్, మంచిది, విధేయత గలవారై ఉన్నారు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు,
సేవకుడు ఉంటే ఒక సమయానికి, సేవకుడు లేకపోతే ఇంకొక సమయానికి. సేవకుడు ఉంటేనే ఆరాధనకు, సేవకుడు లేకపోతే ఆరాధనకు లేదు. నేను మీతో లేని ఈ కాలమందును అంటున్నాడు, భయముతోనూ వణకుతోనూ ఏం చేయాలట? మీ రక్షణను అన్నాడా? ఏమన్నాడు? మీ సొంత రక్షణను అన్నాడు. ఎందుకని ఉండొచ్చు? ఒకవేళ అక్కడ మీ రక్షణను కొనసాగించుకొనుడి అని అని ఉంటే, సొంత రక్షణ అని ఎందుకు అన్నారు అంటే, మనము బస్ స్టాండ్కి కానీ ట్రైన్ స్టేషన్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, మీ సామానులకు మీరే బాధ్యులు. కాబట్టి మీరు మీతో తెచ్చుకున్నటువంటి వస్తువులను జాగ్రత్తగా పెట్టుకునవలసిన బాధ్యత మీదే. ఇంత పెద్ద స్టేషన్ కట్టారు, ఎన్ని రూములు కట్టారు అని మేమేదో కాపాడుతామని మీరు అనుకోవద్దు కదా. ఎవరి వస్తువులకు వారే బాధ్యులు. మీ సొంత వస్తువులకు మీరే బాధ్యులు అని రాసింటారు. అలాగే ఇక్కడ కూడా భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, ఏదో ఇస్తారు, ఏదో తెస్తారు అని కాకుండా మన రక్షణను మనమే ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అదిగో నేను విశ్వాసం ఉంచలేకపోవడానికి కారణం అదిగో ఆమె, నేను విశ్వాసం ఉంచలేకపోవడానికి కారణము ఆయన. ఎందుకమ్మా ప్రార్థనకు రావట్లేదు? ఎందుకయ్యా ప్రార్థనకు రావట్లేదు అంటే, మీ సంఘంలో అందరూ గొడవలు పడేవాళ్ళే, అందుకే నేను ప్రార్థనకు రావట్లేదు. గొడవలు పడితే వాళ్ళు నాశనం అవుతారు కదా. గొడవలు పడితే వాళ్ళు నాశనం అవుతారు. వారిని చూసి నువ్వు కూడా. కాబట్టి ఒకరు బాధ్యులు కాదు, నీ రక్షణకు ఒకరు బాధ్యులు కానే కాదు. కాబట్టి సొంత రక్షణ, భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. కొనసాగించుకొనుడి. ప్రతి వారము, ప్రతి ఆదివారము దేవుని వాక్యము చెప్పబడుతుంది. ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని చదువుకోవాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, ప్రతి దినము దేవునికి ప్రార్థించుకుంటూ ఉంటే నీవు రక్షణలో నిలదొక్కుకోవడానికి అవకాశము ఉంది. సో కాబట్టి పోయిన వారం ఎంతో గొప్ప రక్షణను పొందాము అని సంతోషపడ్డాము. కానీ ఆ సొంత రక్షణను ఏం చేయాలి? కాపాడుకోవలసిందే, దాన్ని నువ్వు కొనసాగించుకోవాల్సిందే. ఇక ఒక్కసారి బాప్తిసం పొందితే ఇక ఏం చేసినా, ఎన్ని చేసినా నేను పరలోకానికే వెళ్తాను అనుకుంటే మాత్రం అది పొరపాటు. బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. అందుకే నీ సొంత రక్షణను కాపాడుకోండి, కొనసాగించుకోండి అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. రైట్ గా రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఈ రక్షణ ఎక్కడ ప్రారంభమైంది? దేవుని యొక్క ఆలోచనలలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క రక్షణ సంకల్ప పద్ధతిలో ఈ రక్షణ ఎక్కడ ప్రారంభమైందో మీకేమైనా కాస్త ఐడియా ఉందా? రక్షణ అన్నది ఆ మాట కానీ, దానికి సంబంధించినటువంటి పదవాక్యం కానీ, నోవహు, వెరీ గుడ్, చాలా దగ్గరకు వచ్చావు, కాస్త ఇంకా ముందుకు వెళ్ళిపోయావు. కుమార్ చాలా దగ్గరకు వచ్చాడు. రక్షిస్తాను, రక్షణ అనేటువంటి సందర్భము బైబిల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉపయోగించబడింది? వెరీ గుడ్, బాగా చెప్పారు.
ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 15. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఈ ఒక్క వాక్యము 10 గంటలు మాట్లాడచ్చు. ఈ ఒక్క వాక్యాన్ని తీసుకుంటే ఎంతసేపు మాట్లాడచ్చు? 10 గంటలు మాట్లాడే ఈ వాక్యాన్ని నేను ఇప్పుడు మీకు 30 సెకండ్లలో చెప్పాలి. 30 సెకండ్లు చెప్పాలి. ఏమనుకుంటున్నారు ఇప్పుడు చదివింది? మనం దేని గురించి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం చదివాం కదా, ఈ వాక్యం దేని గురించి అనుకుంటున్నారు? దేని గురించి అనుకుంటున్నారు? మరి చదువుతున్నాను. మరియు నీకును స్త్రీకిని, సందర్భం చెప్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఆదాము హవ్వలు తినవద్దని చెప్పిన పండును తిని పాపం చేశారు. దేవుడు వచ్చి వారిని అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేశారు? నేను తినవద్దని చెప్పాను కదా, ఎందుకు తిన్నారు అని అడిగితే ఆదాము అన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే నాతో ఈ పాపము చేయించింది అన్నాడు. హవ్వమ్మని అడిగితే హవ్వమ్మ ఏమంది? ఇదిగో ఆ సర్పము నన్ను, అపవాది నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిన్నాను అని. ఇక వారిని, ఆదామును, హవ్వను, సర్పాన్ని, ఈ ముగ్గురిని శపిస్తున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో ఈ మాట చెప్పబడింది. ఏ మాట చెప్పబడింది? మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. దేవుడు ఇక్కడ సర్పరూపములో ఉన్నటువంటి సాతానుతో మాట్లాడుతున్నాడు, అపవాదితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలగజేసేదను, యుద్ధాన్ని నేను ప్రారంభిస్తాను, అది నిన్ను ఏం చేస్తుంది? తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఇది అక్షరాల యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం. యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం. ఎలా? నీవు దానిని మడిమ మీద కొట్టుదువు, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. సాతానా, ఒక ఆయన రాబోతున్నాడు, స్త్రీ సంతానముగా ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన నువ్వేం చేస్తావంటే మడిమ మీద కాటు వేస్తావు. జనరల్ గా పాము అనేది ఇన్ జనరల్ గా ఎక్కడ కాటు వేస్తుంది అని పుస్తకాలు చెప్తారంటే కాదు, ఎస్పెషల్ గా మడిమ అంటారు. సో సాతాన స్త్రీ సంతానంలో యేసుక్రీస్తు మెస్సియా రాబోతున్నాడు, నీవు అతన్ని మడిమ మీద కాటేస్తావు. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను తల చిరిగిపోయేలాగా తల మీద పడతాడు. నువ్వేమో ఆయనను మరణానికి అప్పగిస్తావు, కానీ ఆయన మరణించినా కూడా మరలా నీ మరణము అనేటువంటి ముళ్ళును ఆయన విరిచేసి, మరణము అనేటువంటి నీ తలను ఆయన చితక దొరికి మరలా ఏం చేస్తాడు? ఆయన మరణం నుండి తిరిగి లేస్తాడు అని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిసారిగా రక్షణను కూర్చినటువంటి సునాదము వినబడుతున్నది ఇక్కడే. రక్షణ అది ఆదాము హవ్వలు పాపం చేశారు, దేవుని కృపకు దూరమైపోయారు. మరి దూరమైపోయినటువంటి వీరిని మరలా దగ్గరగా చేర్చేవాడు ఎవరయ్యా అంటే స్త్రీ సంతానంలో ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సాతాను ఆయనను మరణానికి అప్పగిస్తుంది. అయినా సరే ఆయన మరణంలోనే ఉండిపోక మరలా సమాధి నుండి గెలిచి తిరిగి లేచి సర్వ మానవాళికి ఆయన రక్షణను ఇస్తాడు అని
ఇక్కడ దేవుడు మొట్టమొదటిసారిగా రక్షణను గురించిన మాటను ప్రారంభించాడు. ఓకేనా? ఆ తర్వాత అంటే మీరు చెప్పింది లోక సంబంధమైన రక్షణలు, మీరు చెప్పింది లోక సంబంధమైన రక్షణలు, మీరు చెప్పింది ఏం అబద్ధం కాదు, మీరు చెప్పింది లోక సంబంధమైనటువంటి రక్షణలు. ఆ తర్వాత మరలా ఇంకా ఎక్కడో వినపడుతుంది, ఎక్కడ వినపడుతుంది ఇలాంటి ఆత్మీయ రక్షణను గురించి. ఆ తర్వాత ఈ సందర్భం తర్వాత ఇంకెక్కడో వినపడుతుంది, మెస్సియాను గురించి ఎక్కడో వినపడుతుంది. ఇప్పుడు మీకు ఐడియా రావాలి, మెస్సియాను గురించి మరలా ఎక్కడో వినపడుతోంది. ఎక్కడ వినపడుతోంది? ఇదే ఆదికాండము 12వ అధ్యాయము అంటే రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అందుకే ఈ మాటలు రక్షణను గురించి మాట్లాడుకుంటూ, అసలు రక్షణ అనేటువంటి యొక్క దేవుని యొక్క ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది అంటే ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు కదా, వారు దేవుని యొక్క ప్రేమను కృపను పోగొట్టుకున్నప్పుడు మరి ఎలా రక్షింపబడేది అంటే ఒక ఆయన వస్తాడు, ఆయన మరణించినప్పుడు ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచి రక్షణను ఇస్తాడు అని. ఆ తర్వాత ఆదికాండము 12వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. 3 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్రహామా, నీ సంతానము ద్వారా భూలోకానికంతటికి నీ ఏం రాబోతుంది? రక్షణ, ఆశీర్వాదం రాబోతుంది. మరి ఎవరు అబ్రహాము సంతానము అంటే గలతీ పత్రికలో చెప్పబడుతుంది, ఆ సంతానము క్రీస్తే. అంటే ఆదాము హవ్వల సందర్భం తర్వాత మరలా రక్షణను గురించి ఎక్కడ చెప్పబడింది అంటే అబ్రహాము సందర్భంలో, అబ్రహామును పిలిచినటువంటి సందర్భంలో చెప్పబడింది. అబ్రహామా, నీ సంతానములో ఒక వారసుడు రాబోతున్నాడు, ఆ వారసుడి ద్వారా భూలోకములోని సమస్త వంశములు కూడా రక్షణలోకి వస్తాయి, ఆశీర్వదింపబడతాయి అని. ఇలా దేవుడు ఆది నుండే తన రక్షణను గూర్చినటువంటి తన చిత్తాన్ని, ఆలోచనను బయలుపరుస్తూ వచ్చాడు. ఇలా ప్రారంభమైంది. ఎందుకు ఈ రెండు విషయాలు నేను ఆదాము హవ్వలది అబ్రహాము ఎందుకు చెప్పానంటే, పోయిన వారం వాక్యం చెప్పినప్పుడు చివరిలో ఒకటి చెప్పాను. ఏం చెప్పానంటే, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై అనుంది. మనం పోయిన వారం ఎంత గొప్ప రక్షణలో మనం ఉన్నామో విన్నాం కదా. ఆ రక్షణ ఎవరు బోధించుట చేత ఆరంభమైందట? స్వయంగా దేవుడే, స్వయాన ప్రభువే, దేవుడే ఈ భూలోకమునకు దిగివచ్చి ఆయనే మనకు ఆ రక్షణను గూర్చి ప్రకటించాడు. దేవుడే దిగివచ్చాడు, దేవుడే మానవుడిగా, నరుడిగా దిగివచ్చి ఆ రక్షణను మనకు బోధించడానికి అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ప్రభువు బోధించుట చేతనే ఆరంభమై కాదు, ఆ ప్రభువుతోనే రక్షణ ఆరంభమైందని చూపించడానికి ఇది చూపించాను. ప్రభువు బోధించుట చేత రక్షణ ఆరంభమైంది, ఓకే, కానీ ప్రభువుతోనే ఏమారంభమైంది? రక్షణ ఆరంభమైందని చెప్పడానికి ఆ ఆదాము హవ్వల సందర్భాన్ని, అబ్రహాం యొక్క సందర్భాన్ని రైట్ మరలా మొదటికి వచ్చి గుర్తు చేస్తున్నాను. రక్షణను కాపాడుకొనుట, రక్షణను కొనసాగించుకొనుట అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అసలు రక్షణ దేవుని ఆలోచనల్లో మొదట ఎక్కడ ప్రారంభమైంది అనేది చూసాం. మొదట ఎక్కడ ప్రారంభమైంది అంటే అది ప్రభువుతోనే ప్రారంభమైంది. తర్వాత క్రొత్త నిబంధనలో ప్రభు బోధించుట చేత క్రొత్త నిబంధన రక్షణ ఆరంభము అయింది. రైట్, ఓకే. కాస్త సబ్ టాపిక్ అలా ఉంచి రక్షణను ఎందుకు కాపాడుకోవాలి?
రక్షణ కాపాడుకోకపోతే ఏమవుతుంది? రక్షణను కాపాడుకోకపోతే ఏమవుతుంది? చూడండి ఒకసారి, రక్షణను కాపాడుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో రెండు మాటలు చూద్దాం. పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం చదవండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు, వారి ఆత్మ చావదు, తర్వాత అగ్ని ఆరదు. నీవు గనక నీ సొంత రక్షణను కాపాడుకొనకపోతే ఏమవుతుందో తెలుసా? ఆరని అగ్నిలో నీవు యుగ యుగములు ఉండవలసి వస్తుంది. ఆరని అగ్నిలో నీవు యుగ యుగములు ఉండవలసి వస్తుంది. అందుకే నరకమున వారి ఆత్మ చావదు, అగ్ని కూడా ఆరదు. కాబట్టి ఆ ఆరని అగ్నిలో పడకుండా మన రక్షణను మనము కాపాడుకోవాలి. తర్వాత ఇలాంటి సందర్భమే యూదా పత్రిక ప్రకటనకు ముందుంటుంది, ప్రకటన గ్రంథమునకు ముందుంటుంది. యూదా పత్రిక 22, 23 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. యూదా పత్రిక 22, 23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. నేను అంటున్నాడు, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగుడి. ఎందుకంటే ఆరని అగ్నిలో పడవేయబడే ఒక కాలము రాబోతోంది, జాగ్రత్త. ఒకవేళ వస్త్రాలకు మంట అంటుకుంటే ఏదోలాగా వస్త్రాలకు నిప్పు అంటుకుంటే కాస్త ప్రయాసపడితే ఆర్పేసుకోవచ్చింది. కానీ యుగ యుగాలు మండుతూ ఉండేటువంటి ఆ అగ్నిని నీవు ఆర్పలేవు. ఇట్స్ అన్క్వెంచబుల్. అన్క్వెంచబుల్, క్వెంచబుల్ అంటే దాన్ని మట్టు పెట్టవచ్చు, ఆర్పేయచ్చు. బట్ ఇట్ ఈస్ అన్క్వెంచబుల్, ఆర్పేయలేం దాన్ని. సూర్యుడు ఎలాగా నిత్యము మండుతూనే ఉంటాడో, సూర్యుని యొక్క వేడిని మనం ఆపగలమా? చెయ్యి అడ్డు పెట్టి ఆపగలమా? ఆపలేదు. కాబట్టి యుగ యుగాలు మండేటువంటి అగ్నిలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంకా ఏం చేయాలట? మిగతా వారిని కూడా అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగుడి. అందుకే ఈ మధ్య కొందరిని గడ్డం పట్టుకుని బతిమలాడారు కదమ్మా, కదా? గడ్డం పట్టుకుని బతిమలాడారు. అయ్యా ఇలా చెయ్యకయ్యా, ఇలా చెయ్యకు, ఇలా ప్రవర్తించొద్దయ్యా అని గడ్డం పట్టుకుని చెప్పాను. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని లాగండి అన్నాడు. మనం పడిపోకుండా చూసుకోవాలి. కొందరిని ఏం చేయాలి? అగ్నిలో నుండి లాగినట్టుగా వారిని లాగాలి. లాగుతున్నాము, ప్రయాసపడుతున్నాం. మీరు ప్రయాసపడుతున్నారు, నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి నీ సొంత రక్షణను నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వింటున్నారు కదా? రైట్. ఇక
మన రక్షణను మనం కొనసాగించుకోవటానికి మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, కొన్ని సందర్భాలను, కొన్ని మాటలను మనం దేవుని గ్రంథంలో నుండి చదువుకుందాం. ఎలా నువ్వు బ్రతికితే, ఎలా నువ్వు జీవిస్తే నీ యొక్క రక్షణను నీవు కొనసాగించుకునే, కాపాడుకునేటువంటి ఆ యొక్క భాగ్యం నీకు ఉంటుంది, ఆ జాగ్రత్త నీకు ఉంటుంది అనేది కనుక చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసినటువంటి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, తర్వాత ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే. ఈ లోకంలో అబద్ధాలున్నాయి, ఈ లోకంలో జారత్వములున్నాయి, ఈ లోకంలో అన్యాయాలున్నాయి, ఈ లోకములో మోసముంది, ఈ లోకములో అక్రమాలు ఉన్నాయి, ఈ లోకములో దొంగతనములు ఉన్నాయి, దిగజారుతనములు ఉన్నాయి, వారి వరసలు లేని తనములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇహలోక మాలిన్యాలు. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఈ లోకములో పాపము ఉంది, ఈ లోకంలో పాపము ఉంది. ఆ పాపము నీలో ప్రవేశించకుండా, నీకు అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకో. అలా చూసుకుంటే నీ రక్షణను నువ్వు కాపాడుకునేటువంటి రైట్ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకో. అక్కడే పైన 21వ వచనాన్ని చదువుకున్నాం. 21వ వచనం 21. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరించుడి. దేవుని వాక్యాన్ని నీ కుమార్తె వచ్చి చెప్పినా, నీ కుమారుడు వచ్చి చెప్పినా, నీ భార్య వచ్చి చెప్పినా, నీ భర్త వచ్చి చెప్పినా, వీరు చెప్పేది నిజంగా దేవుని వాక్యమే కదా, నేను దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తే బాగుంటుంది అని సాత్వికముతో అంగీకరించు. సాధారణంగా మనం ఏమంటుంటామంటే, నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వేంటి నాకు చెప్పేది, అయ్యా ఇలా తాగదయ్యా అంటే మీరేమైనా ఇస్తున్నారా నాకు త్రాగడానికి? నాతో మాట్లాడుతున్నారా, అక్కడ మాట్లాడుతున్నారా? అక్కడ మాట్లాడుతున్నారా? రైట్. అయ్యా ఇలా చేయొద్దయ్యా అంటే మీరేమైనా నాకు ఇస్తున్నారా, నాకేమైనా పెడుతున్నారా అంటుంటారు. అందుకే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మంచి మనస్సుతో అంగీకరించండి దేవుని వాక్యాన్ని. అది ఏ మాట అయినా, అది ఎవరు చెప్పినా, నేను వెళ్ళిన తర్వాత నాకంటే పెద్ద వ్యక్తి రావచ్చు, నాకంటే చిన్న వ్యక్తి కూడా రావచ్చు, ఎవ్వరు చెప్పినా దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. ఎందుకంటే అది లోపల నాటబడుతుంది. వాక్యము అనేది అలా అలా వినిపించి అలా చెవులకు తాకి అలాగా వెళ్ళిపోయేది కాదు. ఆ వాక్యాన్ని కనుక ఒక్కసారి నువ్వు నీ చెవులలో నుండి లోపలికి ఒక్కసారి చేర్చుకున్నావు అనుకో, అది ఏం చేస్తుందంటే ఆ వాక్యము లోపల నాటబడి నీ ఆత్మలను ఏం చేస్తుందట, రక్షిస్తుంది. నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, మంచి మనసుతో, దీన మనసుతో అంగీకరించండి. అప్పుడు ఇహలోక మాలిన్యము తన కంటకుండా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఆ తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథము 14వ
అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. 22వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించురి. ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటే విశ్వాసములో నిలకడగా ఉండలేము. ఎప్పుడు ఉండలేము నిలకడగా? మీరు అనేక శ్రమలను అనుభవించి దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనకు అనేక శ్రమలు ఎదురవుతాయి. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనకు అనేక శ్రమలకు మనము లోనవుతాం. ఆ శ్రమలకు తాళలేక తట్టుకోలేక కొన్నిసార్లు మనం విశ్వాసము నుండి తొలగిపోయి దేవుని నుండి దూరం అయిపోయే ప్రమాదము ఉంటుంది. అందుకే మీరు అనేక శ్రమలను అనుభవించాల్సిందే. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా అనేక శ్రమలు కలుగుతాయి. ఆ అనేక శ్రమలను మీరు తట్టుకోవాలి, అనుభవించి దేవుని రాజ్యములో మీరు ప్రవేశించగలగాలి. ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎరుపులు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి. వాటన్నిటిని కూడా అనుభవించడానికి, తట్టుకొనగలగడానికి శక్తిని మనము సంపాదించుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఎవరు పొందుతారు జీవ కిరీటమును? శోధన సహించు వాడు. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇక్కడ శోధన సహించు వాడు జీవ కిరీటమును పొందుతాడు. అందుకే వాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై అంటే శోధనకు ఏం చేయాలట? గట్టిగా నిలదొక్కుకోవాలి. శోధనలో ఏం చేయగలగాలి? గట్టిగా నిలదొక్కుకోగలగాలి. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నీ పునాది ఎక్కడ వేసుకోవాలట? బండ మీద. దేవుని మాటను విని దాని యందు విశ్వాసించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని కూడా ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడో వారు ఇసుక మీద తన పునాది వేసుకుని బుద్ధిహీనుని పోలి ఉంది. అంటే నువ్వు రక్షణలోకి వచ్చేప్పుడే, నువ్వు బాప్సం పొందేప్పుడే, బాప్సం పొందకముందే నీవు క్రీస్తులో ఏం చేయబడాలి అంటే లోతుగా పునాది వేయబడాలి. అంటే ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటే, ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకుంటే నీవంత లోతుగా యేసు క్రీస్తులోకి పునాది వేయబడతావు. ఎంత దాకా పునాది వేయబడాలి అంటే బండ వరకు. ఖచ్చితంగా 100 ఇల్లు కడితే 99 ఇల్లు ఖచ్చితంగా ఎక్కడి వరకు పునాది తీస్తారు? బండ వరకు పునాది తీస్తారు. ఇంకా ఎంతవరకు తీసినా బండ రాకపోతే ఏం చేస్తారంటే కింద తెలుసు కదా మనకి, బెడ్ వేసేస్తారు. బెడ్ వేసేసి దాని మీద మళ్ళా బిల్డింగ్ కట్టడము స్టార్ట్ చేస్తారు. సో నువ్వు బాప్సం పొందక ముందే దేవుని వాక్యాన్ని బాగా వినాలి. విన్న వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. అలా ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకుంటే అంతగా క్రీస్తులో నువ్వు
లోతుగా పునాది వేయబడతాం. అలా పునాది వేయబడినప్పుడు వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ అది కూలలేదు. దేవుని వాక్యాన్ని సరిగ్గా వినక, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకునక ఇతరులు బాప్సం పొందుతున్నారు, వారితో పాటు నేను కూడా బాప్సం పొందాలి అని నామకార్థంగా బాప్సం పొందితే నీ పునాది లోతుగా వేయబడలేదు. వాక్యంలో, క్రీస్తులో ఇసుక మీద కట్టుకున్నాము, ఎంతో కాలము నిలవదు. కాబట్టి అనేక శ్రమలను అనుభవించి పట్టుకోగలగాలి, శోధనను సహించగలగాలి. ఆ శోధనను సహించు వాడే జీవ కిరీటమును పొందుతాడు. ఎన్నో శ్రమలు వస్తాయి, తట్టుకోగలగాలి. ఆ తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వెళ్దాము. 16 నుండి 22 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అతడు ఏ రకమైన ఆయన రైట్. చూడండి, ఇక్కడ ఒక ధనవంతుడైన యవనస్తుని కూర్చున్నటువంటి సందర్భం ఇక్కడ. ఓకేనా? అంటే చివరి దాకా మనము తీసుకోవట్లేదు. మళ్ళా ఈ సందర్భంలో చివరి మాటలో అది మరలా చివరిలో వేరొక అంశం దేవుని చిత్రమైతే మరలా దాని గురించి నేర్చుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తును ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు నిత్య జీవంలో నేను ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే యేసుక్రీస్తు వారు మొదట చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, నేను మొత్తానికి చెప్తున్నాను, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించు. ఎందుకంటే దేవుని వాక్యము అనేది నీ హృదయంలో నాటబడుతుంది. అంతేకాదు, అది నీ ఆత్మను రక్షించుటకు శక్తి గలది. కాబట్టి మొదట నీ హృదయంలో ఉండాలి, దేవుని వాక్యము ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యము ఉండాలి. కానీ నోరు తెరిస్తే మనం మాట్లాడేదాన్ని బట్టి, మన నోరు మాట్లాడేదాన్ని బట్టి మన హృదయము దేనితో నిండి ఉందో చెప్పవచ్చు. అవునా కదా? మనం మాట్లాడే మాటను బట్టే మన హృదయంలో ఏమి నిండి ఉందో చెప్పవచ్చా? చెప్పలేమా? చెప్పగలం. హృదయము నిండి ఉండుటను బట్టి నోరు మాట్లాడును కదా అన్నట్టుగా ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అన్నారు, నీ గుండెల నిండా, నీ హృదయము నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంటే ఆ వాక్యమే ఏమవుతుందట? నీ ఆత్మను రక్షిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మొదట అనుసరించు అని యేసుక్రీస్తు వారు ఆ ధనవంతుడైన యవనస్తునికి చెప్పాడు. ఓకేనా? కాబట్టి మన హృదయంలో అసలు దేవుని వాక్యం ఉందా? మన హృదయంలో దేవుని వాక్యము ఉందా? లేకపోతే అన్ని లోక సంబంధమైన ఆలోచనలేనా? మన హృదయంలో కాస్త దేవుని వాక్యానికి కూడా చోటు ఉందో లేదో చూసుకోండి ఒకసారి. తర్వాత 15వ అధ్యాయం, ఇది మత్తయి సువార్త, వెనక్కి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు చదువుకుందాం. 17 నుండి 20 వచనాలు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో బడి బహిర్భూమిలో విడువబడును, గాని నోట నుండి బయటకి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు,
అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాము. యేసుక్రీస్తు శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోంచేస్తున్నారు. ఇది పరిసయ్యులు, శాస్త్రులు చూశారు. చూసి యేసుక్రీస్తు అంటున్నారు, ఏమయ్యా నీవు బోధకుడువు కదా, మరి నీ శిష్యులు చేతులు కడుక్కొనకయే భోంచేస్తున్నారు. అంటే విషయం ఏంటంటే, యూదుల ఆచారము, యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటంటే వారు బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తారు కదా, ఖచ్చితంగా చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాతే వాళ్ళు లోపలికి వచ్చి ఏదైనా భోజనం చేయడం కానీ కార్యక్రమాన్ని కానీ చేస్తారు. ఇది యూదుల యొక్క పారంపర్యాచారం, పెద్దల ఆచారం. కానీ యేసుక్రీస్తు శరీర సంబంధమైన పవిత్రతను గూర్చి కంటే కూడా ఆత్మ సంబంధమైన పవిత్రతను గురించి ఆయన ఎక్కువగా మాట్లాడతారు. శరీర సంబంధమైన పవిత్రతను గురించి కూడా మాట్లాడతారు. ఆత్మ సంబంధమైన పవిత్రతను గురించి యేసుక్రీస్తు వారు ఎక్కువగా మాట్లాడతారు. పాత నిబంధన అంత ఎక్కువగా దేని మీద దృష్టి పెడుతుందంటే శరీర సంబంధమైన, ఎక్కువగా ఆత్మ సంబంధమైనది లేదని నేను చెప్పట్లేదు ధర్మశాస్త్రంలో. శరీర సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి వాటి మీద దృష్టి పెడుతుంది. కాబట్టి యూదులు ఖచ్చితంగా చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాతే భోజనం చేస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఏం చేస్తున్నారట, చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తుంటే అడిగారు, ఏమయ్యా కదా చేతులకున్న అప్పటిదాకా ఇంట్లో అంటుంటారు, ఎక్కడెక్కడ ముట్టుకున్నావో కదా, ఎక్కడెక్కడ చేతులు పెట్టావో, ఎక్కడెక్కడ ముట్టుకున్నావో, అట్లే తింటావు చేయగలుకోకుండా అంటుంటారు. యేసుక్రీస్తు అంటున్నారు, మనుషుని నోట పడునది కడుపులోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల చిన్న చిన్న సమస్యలే, దానివల్ల చిన్న చిన్న సమస్యలే. కానీ హృదయంలో నుండి బయటకు వస్తాయి చూడండి, నోటి నుండి లోపలికి పోయే దానివల్ల చిన్న సమస్యలు, చిన్నపాటి సమస్యలు మాత్రమే. మీ హృదయంలో నుండి బయటకు వస్తాయి చూడండి, వాటి వల్ల పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. ఒకసారి చూడండి ఏంటది, ఏంటో ఒకసారి చూడండి. ఏంటి ఆ హృదయంలో నుండి వచ్చేవి ఏంటట? దురాలోచనలు. 19వ వచనంలో ఏంటట? దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. ఇవి మనల్ని అపవిత్రపరుస్తాయి. తర్వాత నరహత్యలు. ఏంటి? నరహత్యలు. తర్వాత వ్యభిచారములు, వావి వరసలు లేని వ్యభిచారము, అక్రమ సంబంధాలు, రైట్, వేశ్యాగమనములు, వేశ్యాగమనములు. అందుకే ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేదు. వేశ్యాగమనములు. తర్వాత దొంగతనములు. ఏంటి? దొంగతనములు. ఏంటి? దొంగతనములు. మీకు క్వశ్చన్ చెప్తాను. కొన్ని రోజుల క్రితం నాకు ఒక విషయం చెప్పారు. కొన్ని రోజుల క్రితము నాకు ఒక విషయం తెలిసింది, దొంగతనములు అనే దాని గురించి చెప్తాను. మన అల్లంపూర్లోనే ఒక ప్రాంతం, మన అల్లంపూర్లోనే ఒక సంఘము అనుకోండి. మన అల్లంపూర్లోనే ఒక సంఘంలో సేవకుల యొక్క మీటింగ్ జరుగుతుంది. సేవకుల మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి ఒక పెద్ద ఉంటాడు కదా, ఆ పెద్ద ఏం చేశాడంటే
ఎలాగో అందరూ సేవకులు వచ్చారు, నెల అయిపోయింది, జీతాలు ఇద్దాము అని బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి బ్యాగ్లో పెట్టుకుని సేవకుల మీటింగ్కి వచ్చారు. ఎక్కడ మీటింగ్? ఎవరిది మీటింగ్? ఏదో సంఘస్థల మీటింగ్ కాదు, సేవకుల మీటింగ్కి వచ్చి అందరు ఇక్కడే ఉన్నారు, ఎలాగో నెల అయిపోయింది, జీతాలు ఇవ్వాలి కదా అని డబ్బులు పెట్టుకొని వచ్చాడు. ఇక దేవుని వాక్యాన్ని చెప్పాడు, ఆ తర్వాత ఫోన్ చేసుకున్నాడు, అక్కడిక్కడ తిరిగాడు. వచ్చి చూస్తే బ్యాగ్లో డబ్బులు లేవు. ఏం మీటింగ్ అది? చెప్తే ఆశ్చర్యపోయాను. ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే, మీకు విషయం తెలుసో లేదో, ఒక 2 నెలల క్రితము నావి 50,000 రూపాయలు పోయాయి. మీలో ఎంతమంది తెలుసు? కుమార్కి ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు కదా కుమార్. 2 నెలల క్రితం నేను 50,000 పోగొట్టుకున్నాను. 50,000 కుమార్కు తప్ప ఎవ్వరికి చెప్పలేదు. నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టి బాధపడుతుంటే కొందరు టీచర్లు వచ్చి వాళ్ళు చెప్పారు నాకు, నేనుండి చూడండి సార్, ఇంత అన్యాయం ఉంది లోకంలో, నేను ఒక సేవకుని, నా డబ్బులు తీసుకుంటే బాగుపడదు అని బాధపడుతుంటే, ఇదే అన్యాయం అంటున్నావు, నీకు విషయం చెప్తున్నా అని ఈ విషయం చెప్పాను. నాకు షాక్ అయిపోయాను. సేవకుల సదస్సులో, సేవకుల మీటింగ్లో డబ్బులు పోయాయంటే ఏంటి నాయన, ఏంట్రా ఇది? అసలు మనుషుల్లాగానైనా బతుకుతున్నామా? కనీసం మనుషుల్లాగా దేవుని వాక్యము, దేవుడు, సేవకులు, సంఘస్థులు పక్కన పెడితే కనీసం మనుషుల్లాగానైనా బతుకుతున్నామా మనము? సేవకుల మీటింగ్ లో డబ్బులు పోయాయి. దొంగతనములు ఏంటి అంటే ఇదే దొంగతనములు అంటే అన్న చెప్పిందే డబ్బులే అనుకుంటున్నారేమో. ఇంకా దొంగతనములు అని నాకు చాలా చేత ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. దొంగతనములు, చెడ్డ సహవాసాలు, చెడ్డ తిరుగుళ్ళు, ఇవి కూడా దొంగతనముల కిందకే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చెడ్డ సహవాసాలు, చెడ్డ తిరుగుళ్ళు, చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, ఇవన్నీ కూడా దొంగతనము. తర్వాత అబద్ధ సాక్ష్యములు, తర్వాత దేవదూషణలు. అంటే దేవుని పడుతుంటాం. ఇంట్లో ఏం జరిగినా దేవుడు మాకే ఇలా చేయాలా, మా పిల్లోనికే ఇలా జరగాల అంటే పక్కింటి పిల్లోడికి జరగాల, మా పిల్లోడికే ఇలా జరగాల అంటే అర్థం ఏంటి? పక్కన పిల్లోడికి జరగాలని అర్థం. మా ఇంట్లోనే ఇలా జరగాల, మాకే ఇలా జరగాల అంటే పక్కింట్లో జరిగితే ఓకేనా? అంటే దేవుని మీద పడి దూషిస్తుంటాం. దేవ దూషణలు హృదయములో నుండియే వచ్చును. కాబట్టి నోట్లో నుండి కడుపులో పోయేది అంత పెద్ద సమస్య కాదేమో, కానీ లోపల నుండి బయటకు వచ్చేదే చివరాఖరికి నిన్ను ఆరని అగ్నిలోకి కూడా తీసుకెళ్లే ప్రమాదము ఉంది. కాబట్టి జాగ్రత్త. నీ హృదయములో నుండి ఏమేమి బయటకు వస్తున్నాయో జాగ్రత్త. అలా బయటికి రాకూడదు అంటే నీ హృదయం నిండా ఏం నింపుకోవాలి? దేవుని వాక్యాన్ని నింపుకొని చూడు. అప్పుడు దురాలోచనలు బయటికి రావు, చెడ్డ మాటలు బయటికి రావు. అందుకే మీ పిల్లల్ని సండే స్కూల్ కు పంపించండి. మీరు క్రమంగా దేవుని సన్నిధికి రండి, దేవుని వాక్యాన్ని వినండి అని చెప్పేది అందుకే. మిమ్మల్ని దేవుని సన్నిధికి రమ్మని చెప్పేది మీరు మేడ నిద్దలు కట్టుకుంటారు కదా, ఐశ్వర్యవంతులు అయిపోతారని కాదు.
మీ హృదయంలో నిండా దేవుని వాక్యం నింపబడితే ఆ నింపబడిన వాక్యము లోపల నాటుకుంటూ ఉంటుంది. అలా నాటుకుంటూ దేవుని వాక్యం నాటుకుంటూ అది నీ ఆత్మను రక్షించుటకు శక్తి గలది. నీ ఆత్మనే ఆ దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకొని చూడు, ఆటోమేటిక్ గా అది నీ ఆత్మను అది రక్షించుకుంటూ పోతుంది. ఎందుకనగా హెబ్రీ పత్రిక తీసుకోండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, తర్వాత బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. లోపల దేవుని వాక్యం ఉంటే ఎలా రక్షిస్తుందబ్బా ఆ దేవుని వాక్యము కదా? లోపల దేవుని వాక్యం ఉంటే ఎలా రక్షిస్తుందబ్బా అంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, బలము గలదై. దేవుని వాక్యము ఎటువంటిదట? సజీవమైనది. సజీవమైనది అంటే దానికి చావే లేదు. నీ హృదయంలో గనక లోతుగా దేవుని వాక్యం పడ్డది, దానికి చావే లేదు. సజీవమై, బలము గలదై, తర్వాత రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. మనం ఏదైనా తీసుకొని కట్ చేయాలన్నప్పుడు ఇలా చూస్తాం. ఎందుకు? ఏ వైపు పదం ఉంది అని చూస్తాం. రెండు వైపులా పదం ఉంది అనుకోండి, తీసుకోవడం, కట్ చేయడం. దేవుని వాక్యమట రెండంచులు గల ఖడ్గము కంటే కూడా పదునుగా ఉంటుందట. ఇట్ ఈజ్ సో షార్ప్. రెండు వైపులా పదునున్నటువంటి కత్తి కంటే కూడా దేవుని వాక్యము బలము గలదట. ఏం చేస్తుందంట? ఒకవేళ రెండంచులు గల కత్తిని తీసుకొని అలా అనుకున్నాం అనుకో, ఏమైపోతుంది? టార్గెట్ ఈరోజు దీనికే టార్గెట్ అయింది. రైట్, ఓకే. రెండంచులు గల కత్తిని తీసుకొని కనుక ఇలా అనుకున్నాం ఒక్కసారి, నో డౌట్ ఇట్ విల్ గో ఇన్ సైడ్. అంతే, ఏం డౌట్ లేదు, వెళ్ళిపోద్ది అంతే. ఎందుకంటే రెండు వైపులా పదునుంది. దేవుని వాక్యము దానికంటే పదునట. మరి ఎంత లోపలికి వెళ్ళిపోతుంటుంది దేవుని వాక్యము. అందుకే దేవుని వాక్యమట ఎక్కడెక్కడెక్కడట ప్రాణాత్మలను కీళ్లను మూలుగలోకి వెళ్తుందట. ఎక్కడ దాకా వెళ్తుందట దేవుని వాక్యము? మూలుగా వరకు వెళ్తుందట. మూలుగా ఎక్కడ ఉంటుందో తెలుసా? మూలుగా మధ్య అంటారు. మూలుగను మ్యారో, బోన్ మ్యారో. అదే లోపలి ప్రాంతం. మన శరీరంలో అత్యంత లోపలగా ఉండే ప్రాంతం ఏదైనా ఉంది అంటే చర్మము, చర్మము కింద మాంసము, ఆ మాంసములో కండరాలు, నరాలు, ఆ నరాల కింద ఎముకలు, ఆ ఎముకలో మధ్యలో ఏముంటుంది? ఎముక మధ్య ఉంటుంది. మ్యారో, బోన్ మ్యారో. దాన్నే మన భాషలో మనము మూలుగా అంటాం. దేవుని వాక్యము నీ చర్మాన్ని, నీ మాంసాన్ని, నీ కండరాలను, నీ నరాలను, నీ ఎముకను కూడా దాటుకొని ఎక్కడ దాకా వెళ్తుందట? మూలుగా వరకు కూడా వెళ్ళిపోయి నీ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు ఏం చేస్తుందట? శోధిస్తుందట. నీ హృదయం యొక్క ఆలోచనలను శోధిస్తుంది. ఇప్పుడు ఏం శోధిస్తుంది? ఏం శోధిస్తుందో చెప్తాను. ఎలా శోధిస్తుందో మీకు చెప్తాను. మీకు కవ్వము అంటే తెలుసు కదా? కవ్వము చిలికేది, మజ్జిగను చిలికే కవ్వం. మజ్జిగ అలా పాత్రలో ఉంటుంది, మజ్జిగ పాత్రలో ఉంటుంది. ఆ మజ్జిగ పాత్రలో ఉన్నంత వరకు, దాన్ని కదిలించినంత వరకు అలాగే ఉంటుంది.
ఒక్కసారి దాంట్లో గనక కవ్వము పెట్టి తిప్పామనుకో, ఒక్కసారిగా మజ్జిగని ఇట్లా అన్నామనుకో, ఆ కవ్వము నీ కంటికి కనిపించని దేన్ని బయటికి తీసుకొస్తుంది? వెన్న పూసను బయటికి తీసుకొని వస్తుంది. అప్పటిదాకా వెన్నపూస నీ కంటికి కనిపించదు మజ్జిగలో కదా, కనిపించదు. ఒక్కసారి దాన్ని పెట్టి కనుక శోధించామనుకో, ఒక్కసారి ఇలాగా నీ కంటికి కనబడని వెన్నపూస అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా ఎముకలోని మూలుగ వరకు దూరుతుందట. దూరి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు ఏం చేస్తుంది? తిప్పేస్తుంది. ఇలా తిప్పేసినప్పుడు, వాక్యం తిప్పినప్పుడు, లోపలికి వాక్యం వెళ్ళిపోయినప్పుడు బయటికి ఏమొచ్చేస్తుంది? దురాలోచనలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అందుకే దేవుని వాక్యాన్ని మనసులోకి చేర్చుకోండి అని చెప్పేది. అందుకే ప్రార్థనకు రండి అమ్మా, ప్రార్థనకు రండమ్మా, రాత్రిపూట ఎందుకమ్మా ముచ్చట్లు పెట్టుకునే ఊరికే అంటే లేనిపోని ఆలోచనలు, లేనిపోని దురాలోచనలు అన్ని కూడా మనసులోకి దూరుతాయి. కాస్త ఒక అరగంట దేవుని వాక్యాన్ని విను. ఆ దేవుని వాక్యం లోపలికి వెళ్తే ఆ దేవుని వాక్యం ఊరికే ఉండదు. ఏం చేస్తుందట? శోధిస్తూ ఉంటుందట. నీ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటది. అలా శోధించినప్పుడు మజ్జిగలో వెనుపూస అలాగే ఉండిపోద్దా? బయటకు వచ్చేయాల్సిందే. ఒక్కసారి చిలికితే బయటికి రావాల్సిందే. అలాగే దేవుని వాక్యం కూడా నీ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను చిలుకుతూనే ఉంటుంది. ఉండనివ్వదు. అప్పుడు నీ దురాలోచనలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దేవుని వాక్యం లోపల ఉండిపోతుంది. అప్పుడు నిన్ను రక్షించుకోవడానికి, నీ ఆత్మను రక్షించుకోవడానికి, నీ రక్షణను కాపాడుకోవటానికి నీకు అవకాశము దొరుకుతుంది. అవునా కాదు? ఇలా దేవుని వాక్యాన్ని కూర్చున్నటువంటి ధ్యానము, ధ్యాస నీకు ఉండాలి. అందుకే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలను హృదయంలో చేర్చుకోవాలి. ఆ దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికితే మన రక్షణను మనము కొనసాగించుకునేటువంటి ధన్యత మనకు లభిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ, ఎలాగా? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి, కాపాడుకొనుడి. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.